వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంజితాస్ వరల్డ్. అయితే ఇవాళ ఈ వ్లాగ్ ఏంటో తెలుసా? వీకెండ్ కదా, సండే, సాటర్డే సండే. సో చాలా రోజులైంది, అంటే ఈరోజు సండే కదా, చాలా రోజులైంది పిల్లల్ని ఎక్కడికైనా తీసుకెళ్ళి. పిల్లలేమో మొత్తుకుంటా ఉన్నారు ఇంకా. సో వాళ్ళ కోసం అని చెప్పి ఇవాళ ఇంకా ప్లాన్ ఏంటంటే ఈవినింగ్ అయ్యాక ఎగ్జిబిషన్ వెళ్దామని. సో పొద్దున్నుంచి మంచిగా వండుకొని తినేసి పడుకొని ఇప్పుడు లేసి ఈవినింగ్ అవుతుంది. అటు ఇటుగా కొద్దిగా ఇందాకనే టీ తాగామన్నమాట. అయితే ఇంకోటి, హెయిర్ స్ట్రైట్నింగ్ అయిపోయింది కదా, 2 days తర్వాత అయితే స్ట్రైట్నింగ్ అయింది కదా నిన్న మొన్న. అయితే హెయిర్ లీవ్ చేసుకొని నా పని అయిపోయింది. జుట్టు ఎందుకంటే లీవ్ చేసుకునే అలవాటే లేదు కదా, కానీ 2 days వరకు లీవ్ చేసుకోవాలన్నారు. 2 days తర్వాత మళ్ళీ మనకు ఒక వాష్ ఉంటుంది, మళ్ళా అదే హెయిర్ మాస్క్ పెట్టి వాష్ చేస్తారు. ఇంకా ఆ తర్వాత నుంచి మన ఇష్టం వచ్చిన జడలు వేసుకోవచ్చు, ఏం వేసుకోవచ్చు. తలస్నానం చేసినా, జడలు వేసుకున్నా, ఏం వేసినా కూడా కర్లీ అనేది, అదే స్ట్రైట్నింగ్ అనేది పోదన్నమాట. సో అయిపోయింది. ఇంక ఈ రోజు నుంచి నేను జడలు వేసుకోవచ్చు, అంటే నిన్ననే వేయించుకొచ్చిన, నిన్న సాయంత్రం నుంచే జడలు వేసుకోవచ్చు. సో వేసేసుకుంటా. అయితే బాబుని ఈ మధ్యనే ఒక మ్యాథ్స్ ఆన్లైన్ క్లాస్లో జాయిన్ చేశాను. సో చాలా మంచిగా అవుతుంది. ముందు ఇప్పుడు ఏంటంటే ఎగ్జిబిషన్ వెళ్ళే కంటే ముందు క్లాస్కి టైం అవుతుంది, అది అటెండ్ అయ్యి ఇంకా ఆ తర్వాత వెళ్ళడమే. వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూసేయండి. ఇందాక నేను మీకు మ్యాథ్స్ క్లాస్ అని చెప్పా కదా, అదేంటో కాదండి, బాన్జు. హాయ్ టీచర్. ఐ డూయింగ్ ఫైన్ మ్యామ్. నేను ఇది సెలెక్ట్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే వీళ్ళు మనకి ఫన్ అండ్ ఎంటర్టైనింగ్ వేలో నేర్పిస్తున్నారు. Your name is Hamid, right? Yes ma'am. Okay. So Hamid, which grade are you studying? I'm studying to second class. మీకు ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పనా? ఈ కోర్స్ ని డిజైన్ చేసింది ఎవరో తెలుసా? నీలకంఠ భానుప్రకాష్ గారు. మనందరికి తెలిసిందే కదా, వారు చాలా చిన్న వయసులోనే వరల్డ్స్ ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాలిక్యులేటర్ గా పేరు తెచ్చుకున్నారు. Add another 2 to it. So you will do 2 plus 2. What is 2 plus 2? 4. నా ఫ్రెండ్స్ పిల్లలు చాలా మంది వీళ్ళ కోర్సులో జాయిన్ అయ్యాక మ్యాథ్స్ లో చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చిందన్నారు. ఇంకా వెంటనే వాళ్ళ డెమో క్లాస్ లో నేను బుక్ చేశాను. 4 plus 2. What is 4 plus 2? 6. 6. Absolutely correct. కొంతమంది అబాకస్ క్లాస్ కి వెళ్తా ఉంటారు కదా, అసలు అబాకస్ కి ఈ కోర్స్ కి డిఫరెన్స్ ఏంటంటే ఈ కోర్స్ లో ఎటువంటి టూల్స్ యూజ్ చేయకుండా మెంటల్ గానే క్యాలిక్యులేషన్స్ నేర్పిస్తారు. If I ask you what is 25 plus 24, will you be able to do it? Yes ma'am. ఈ కోర్స్లో పిల్లల ఏజ్ని బట్టి, వాళ్ళు చదివే క్లాస్ని బట్టి వాళ్ళని ట్రైన్ చేస్తారు. ఇప్పుడు లక్కీ సెకండ్ క్లాస్ కాబట్టి వాడికి తగినట్టుగా వాడిని ఎంటర్టైనింగ్ వేలో ఎట్లా ట్రైన్ చేయాలి అనేది చేస్తున్నారు. Now, what if to this 24 I add a 9? 33. Okay, Hamid. This time I must give you a star because again the answer is correct. So I am going to give you a star for this because you have been, answering very correctly and you are having your full attention here, which is very good for you, and the star is smiling at you, telling well done. మీరు కూడా ఈ కోర్సులో జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? అయితే నేను కింద డిస్క్రిప్షన్ లో వీళ్ళ లింక్ ఇచ్చాను. వాళ్ళ లింక్ ని ప్రెస్ చేసి మీరు రిజిస్టర్ చేసుకుంటే ఫ్రీ డెమో క్లాస్ ని అటెండ్ అవ్వచ్చు. కానీ ఈ అవకాశం ఫస్ట్ రిజిస్టర్ చేసుకున్న 100 మెంబర్స్ కి మాత్రమే. సో డోంట్ మిస్. Hi guys. చెప్పు తల్లి. Hi guys. మేము ఈరోజు ఎగ్జిబిషన్ పోతున్నాం. చాలా పెద్దగా ఉంటది. ఫెరస్ వీల్ ఉంటది. చాలా పెద్దది. ఇప్పుడు ఇద్దరు స్టాప్ బ్లాక్ చేసేయండి. కంటిన్యూ అంటే చూసేయండి. సరే, మీరు ఇద్దరు స్టాప్ చేసేయండి, ఇంక మాట్లాడద్దు, ఓకేనా? అయితే ఇప్పుడే క్లాస్ అయిపోయింది, ఇంకా ఈవినింగ్ కూడా అయింది. టైం వచ్చేసి 7 అవుతుంది. ఇంకా స్టార్ట్ అవుతున్నాము ఎగ్జిబిషన్ కి. ఇప్పుడు స్టార్ట్ అయినాం. వర్షం కూడా పడుతుంది. అసలు మేము బయలుదేరేటప్పుడే వర్షం పడుతుంది. మబ్బులు నైటే, ఇంచుమించుగా 7 అంటే నైట్ అయిందిలే. వర్షం కూడా ఫుల్ దంచి కొట్టేటట్టుంది, ఫుల్ మబ్బులు.
వర్షము ఘోరంగా ఉండేటట్టుంది, అయినా కూడా పోతున్నాం. ఎందుకంటే నిన్న వీళ్ళిద్దరు కలిసి దారిలో వస్తా ఉండి ప్రామ్ లేపించుకున్నారు నాతో, మా వారితో. ప్రామ్ వేయండి తీసుకెళ్తామని చెప్పి ఇంకా దానికోసం వెళ్తున్నాం అనమాట. ఇదిగోండి మబ్బులు చూసిరా అసలు ఎంత నల్లగా పట్టేసినాయో. నాకు తెలిసి ఇప్పుడు కాసేపట్లో ఫుల్ వర్షం పడుతుంది అనుకుంటా. వర్షం ఒక పక్క పడతా ఉంది. అవునా? అసలు మీరు వర్షం అన్నా కూడా వెళ్తా ఉన్నాం గాని అది కాదు, అంత లక్కీ నాన్న, మంచిగా నాన్న. అది కాదు, ఇంత వర్షం పడుతుంటే చెప్తే మీరు ఇద్దరు వింటలేరు, అయినా కూడా పోదాం అంటున్నారు. రోజు తీసుకోవాలి కాబట్టి ఈ రోజు వర్షం, అందుకని చెప్పి ఈ రోజు వర్షం పడుతున్నా కూడా పోదామని ఫిక్స్ అయినారు. పోదామని పట్టుబట్టిరా. సరే పారి, ఆడ అసలు ఏముండవు, ఆ వర్షానికి ఏముంటాయి ఆడ. ఇది ఒకటి టమాటా కడుతుంది, దానికి పోయి ఏమన్నా ఉంటాయి దాన్ని టచ్ చేయొచ్చు, అన్ని బస్సులు చేసి ఇంటికి వచ్చింది. సరే చూద్దాం లేపా. నాకు తెలుసు, చిన్నప్పుడే పోయినా. అబ్బో పెద్ద పిల్ల అయిపోయినావా? చిన్నప్పుడు అది పిలుతూ కూడా అవ్వలేదు కదా నాన్న. న్యూ కంట్రీ ఇది మనకి. అవును, పుట్టినప్పుడు ఇదే మా ఇంటికి దగ్గరలో ఉన్న ఎగ్జిబిషన్. ఈ ఎగ్జిబిషన్కి రావడానికి ఎన్ని రోజుల నుంచి పిల్లలు మా ప్రాణాలు తీశారో. ఫైనల్ వర్షంలోనే వచ్చినాం, వీళ్ళ బాధ తట్టుకోలేక వర్షంలోనే వచ్చినాం, తడుస్తా పోతున్నాం. నిజంగా ఇది ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి. అందరు ఉన్నారేమో అంటే రన్ అవుతుందేమో అనుకున్నాము. ఇంకా సరేలే వర్షం పడుతున్నా కూడా పిల్లలు మరీ అడుగుతున్నారు కదా అని చెప్పి ఇంకా వెళ్ళి టికెట్లు తీసుకుంటే, ఆ టికెట్లు తను అప్పుడు వరకు ఉండి ఆ టికెట్లు అమ్మి మనిషికి 50 రూపాయలు తీసుకున్నాడు. మా నలుగురికి 200 అయింది. అది కాకుండా పార్కింగ్ది ఇంకా ఎక్స్ట్రా అనమాట. సరేలే అని చెప్పి టికెట్లు తీసుకొని లోపలికి ఎంటర్ అవ్వగానే ఎంటర్ అయినామో లేదో కరెంటు కూడా పోయింది. అసలు ఆన్ కూడా చేయలేదు, జనరేటర్లతో దాంతో దీంతో అసలు ఆనే చేయలేదు. సరే కరెంటు పోతే పోయింది, కాసేపటికి వస్తుందిలే అని అనుకుంటే అసలు ఎంతకీ రాదు. తీరా లోపలికి పోయి చూస్తే షాక్. అక్కడ షాపులోళ్ళే లేరు. 99% అన్ని షాపులు బంద్ చేసుకొని వెళ్ళిపోయినారు వాళ్ళు. ఏదో 1-2 షాపులు అక్కడక్కడ ఉన్నాయి. అది కూడా మొత్తం ఎగ్జిబిషన్ మొత్తంలో ఒక 50 షాపులు ఉంటే అందులో ఒక 2-3 ఓపెన్లో ఉన్నాయి, మిగతా అన్నీ బంద్ అయిపోయినాయి. ఏ గేమ్స్ కూడా అసలు ఆన్లో లేవు. అంటే జైంట్ వీల్ కానీ పిల్లల కోసం అక్కడ బోటింగ్ది కానీ ఇవి అసలు ఏవి ఆన్లో లేవు. నేను అనుకున్నా వర్షం పడిందని ఏదో కాసేపు ఆపిర్రేమో మళ్ళీ స్టార్ట్ చేస్తారని. పర్టికులర్గా మేము టికెట్లు తీసుకునే దగ్గర వాళ్ళని అడిగాము, అతన్ని టికెట్లు ఇచ్చే అతన్ని, ఏంటండి ఏం రన్ అవ్వట్లేదు, లోపల ఏం ఆపేసి లేదు కదా, ఏం క్లోజ్ లేదు కదా అని. అతను ఆ టికెట్లు అమ్ముడు పోవడం కోసం అని చెప్పి, ఏం లేదు మేడం అంతా లోపల ఓపెనే ఉంది, వర్షం తగ్గగానే స్టార్ట్ చేస్తాడు అని అన్నారు. తీరా లోపలికి పోతే అక్కడ జనాలు లేరు, అసలు గేమ్స్ లేవు. అంటే అన్నీ ఉన్నాయి కానీ వాళ్ళు ఎవరు లేరు, అసలు వెళ్ళిపోయారు అందరూ. సరేలే అని తీరా బయటకు వచ్చి చూసే వరకు అసలు ఆ టికెట్లు అమ్మినైనా కూడా లేదు. ఎందుకంటే అక్కడ మాలాగే ఇంకా చాలామంది వచ్చినారు పిల్లల్ని తీసుకొని. వర్షం కంటిన్యూస్గా పడుతూనే ఉంది, కాకపోతే ఘోరంగా కాదు, సన్న ముసురు పడుతుంది, బాగా తగ్గడమే లేదు. ఇదిగోండి ఇక్కడ చూడండి ఒకసారి, ఒక్క షాప్ అంటే ఒక్క షాప్ కూడా ఓపెన్ లేదు. ఇది ఒక్కటి తెరిచిపెట్టారు, అది కూడా పిల్లలు వస్తే బొమ్మలు అడుగుతారనో ఏమో. నిజానికి ఇంకా ఫైనల్గా పిల్లలు మొత్తం ఎగ్జిబిషన్ అంతా ఒక రౌండ్ కొట్టి ఎక్కడ ఏవి ఓపెన్ లేవు, ఏవి రన్నింగ్ అవ్వట్లేవు అని చెప్పి ఇంకా చీరొక్క బొమ్మ తీసుకొని ఇంక ఇంటికి రిటర్న్ అయినారు. మిగతావన్నీ ఇదిగోండి ఇట్లున్నాయి. అసలు లోపల మనుషులు లేరు, కరెంట్ లేదు, ఇవన్నీ అసలు
ఓపెన్లో ఉండుంటే పిల్లలు బాగా ఎంజాయ్ చేసేటోళ్ళేమో, కానీ లైఫ్లో ఫస్ట్ టైం ఇలాంటి ఒక ఎక్స్పీరియన్స్ అవ్వడము, ఇష్టంతో పోయి అక్కడ పోయినాక ఇట్లా అసలు ఎవ్వరు లేకుండా బంద్ చేసుకొని పోవడం ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ మేమే కాదు, తెలియక చాలామంది వచ్చారు వాళ్ళ పిల్లల్ని తీసుకొని. పాపం వాళ్ళందరూ కూడా ఫుల్ ఏడుపు, అంటే లోపల ఏందమ్మా అన్నీ బంద్ ఉన్నాయి అది ఇది అని. ఇంకా వాళ్ళు పేరెంట్స్ అందరూ కూడా కోపంగా రియాక్ట్ అవుతూ ఇంకా బయటకు వెళ్ళారనమాట. అంటే టికెట్లు అమ్మేటోడన్నా చెప్పాలి కదా, లోపల క్లోజ్ అయిపోయింది కనీసం వెళ్ళిపోండి రేపు రండి అని. అట్లా కూడా చెప్పలే, టికెట్లు మాత్రం ఇచ్చేశాడు. మళ్ళీ అందరూ బయటికి వెళ్ళేటప్పటికి లేడు. అందరూ వచ్చి గొడవ పడతారు అనుకున్నారో ఏమో మరి, ఇంకా లేడనమాట. ఇదిగోండి చూసారా, అసలు ఖాళీగా ఉంది. ఊరికే లోపలికి వచ్చి తిరగడం కోసమే డబ్బులు కట్టినట్టుంది. ఇంకా మేమన్నా నలుగురమే వచ్చాం, కొంతమంది అయితే 10 మంది అట్లా కూడా వచ్చిర్రు. అంటే ఫ్యామిలీ ఇట్లా వస్తారు కదా, ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళందరూ. కానీ పాపం ఏం చేస్తాం, చెప్పిన విన్నారా, వినకుండా వచ్చిర్రు. వచ్చి ఏం చేసారు, వచ్చా బొమ్మలు కొనుక్కున్నారు కదా. సరేలే, హ్యాపీయా ఫైనల్గా, హ్యాపీయా తల్లి, నువ్వు హ్యాపీయా తల్లి, ఇక్కడ హ్యాపీయా. సరే పోదామా. అవును, మీకు ఇవేంటో తెలుసా? తెలిస్తే వీటి పేర్లేంటో కామెంట్ సెక్షన్లో కంపల్సరీ కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మీకు తెలుసో లేదో నేను తెలుసుకుంటా. అయిపోయింది, వచ్చినాం వర్షంలో తడుచుకుంటా పోయినాం. ఆడ ఏం లేదు, ఆఖరి కరెంటు కూడా లేదు. ఇంక ఇంటికి పోతున్నాం. సరేలే, పిల్లలకి ప్రామిస్ చేసినందుకు మాట తప్పద్దని వాళ్ళని తీసుకొచ్చినాం. వాళ్ళు హ్యాపీ ఫైనల్గా, ఎందుకంటే 2 బొమ్మలు కొనుక్కున్నారు కదా. ఇంక ఇంటికి వెళ్తున్నాం. ఇలాంటి ఒక ఎక్స్పీరియన్స్ ఇదే ఫస్ట్ టైం అసలు మాకు. ఇంతవరకు ఎప్పుడు ఇట్లా జరగలేదు. దేనికన్నా వస్తే ఇట్లా ఇదైపోయి అసలు బంద్ అయిపోయినా కూడా పైసలు టికెట్లు తీసుకొని మరి లోపల పోయి వాటికైతే జరగలేదు. ఇదే ఫస్ట్ టైం అనమాట. ఏదైతే ఏముంది, పిల్లలైతే మొత్తానికి ఏదో రకంగా వాళ్ళైతే హ్యాపీ ఫీల్ అయినారు. ఏదో బయటికి తీసుకొచ్చినామని సంతోషం ఉన్నారు. ఇంకా చాలులే, వాటికి వాళ్ళ సంతోషాన్ని లెక్క పెట్టుకుంటే ఇంకా మాకు వేస్ట్ అయిన డబ్బు కూడా ఏమనిపించదు. ఎందుకంటే ఇంకా వాళ్ళన్నా కనీసం తృప్తి చెందారు కదా బయటికి తీసుకురావడం వల్ల. ఇదిగో ఎట్లా ఆడుకుంటున్నారు చూడండి. అప్పుడే నా చిట్టికన్నమ్మేమో అన్ని తీసేస్తుంది, పిజ్జా కొనుక్కుంది. లక్కోడేమో గన్ తీసుకున్నాడు. అప్పుడే ఇద్దరు వెనకాల ఆడుకుంటున్నారు. ఇంక ఇప్పుడు ఇంటికి వెళ్ళి డిన్నర్ చేసి కాసేపు అంతే, ఇంక తొందరగా పడుకోవడం. ఎందుకంటే రేపు మళ్ళీ మండే కాబట్టి పిల్లలకి పొద్దున్నే స్కూల్స్ ఉంటాయి కాబట్టి ఇంక ఈరోజు తొందరగా ఎప్పుట్లాగే సిస్టమ్ స్టార్ట్ అయిపోవాలి. అంటే తొందరగా పడుకోవాలన్నమాట. ఈ వ్లాగ్ అయితే ఇంతే. అసలు ఏం తీసినారో కూడా నాకే తెలియదు, ఎందుకంటే అక్కడ ఏమీ లేదు. మేము ఎంటర్ అవుడే కరెంట్ కూడా పోయింది. ఇంకేదో కొంతమందివి ఛార్జింగ్ లైట్లు, మన కెమెరా ఫోకస్ దాంతో ఏదో వచ్చిన వరకు కొద్దిగా వచ్చింది. కానీ అసలు ఏం తీసినా నాకు తెలియదు. కానీ మొత్తానికి అయితే వ్లాగ్ స్టార్ట్ చేసిన కదా, ఆ వ్లాగ్ తీసిన. ఇలాంటి ఒక ఎక్స్పీరియన్స్ అప్పుడప్పుడు మన లైఫ్లో జరుగుతుంటుంది కదా. నాకైతే ఇట్లనే ఇదే ఒక కొత్త ఎక్స్పీరియన్స్. సరే అయితే బాయ్. అన్నట్టు బాన్జో ఆన్లైన్ కోర్స్ కోసం నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. ఫస్ట్ 100 మెంబర్స్కి ఫ్రీ డెమో క్లాస్ ఉంది, సో డోంట్ మిస్.